రేపు మన రాష్ట్రంలో 175 శాసనసభ సీట్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ సందర్భంలో ఏపీ హేతువాద సంఘం ఒక విజ్ఞప్తి చేస్తుంది. ఏమిటంటే థింక్ బిఫోర్ ఇంక్. అంటే మనం ఓటు వేసే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి, ఎవరికి వెయ్యాలి అని ఆలోచించమని చెప్తుంది. ఎందుకంటే మనం బజార్కి వెళ్ళి ఒక పావు కేజీ వంకాయలు కొనాలంటే అవి పుచ్చిపోయినయ్యా ముదిరినయ్యా అని బేరవాడి అంగన్వాడిని ఇసుగు గుట్టించి కానీ మనం కొనం. అలాంటిది 5 సంవత్సరాలు మనల్ని పాలించే వ్యక్తులను ఎన్నుకోవాలంటే మనం ఎంతగా ఆలోచించాలి, ఈ వ్యక్తి మనకు పాలన తగునా కాదా, మన అభివృద్ధి చేయించగల రాష్ట్రాన్ని అని ఆలోచించి ఓటు వేయాల్సిన అవసరం ఉంది. ఓటుకి సారాయి అమ్ముడుపోవద్దు, అట్లాగే డబ్బులకు అమ్ముడుపోవద్దు. ఆ రకంగా అమ్ముడుపోయామంటే మనం చాలా ఇబ్బంది పడతాం, మన రాష్ట్రం అధోగతి పాలవుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి ఏమిటంటే డబ్బుకి అమ్ముడుపోవద్దు, సారాయికి అమ్ముడుపోవద్దు, మతానికో కులానికో మీరు లొంగిపోవద్దు. మంచి అభివృద్ధిని చూసే వ్యక్తిని ఎన్నుకోండి, అభివృద్ధిని కాంక్షించే వ్యక్తిని ఎన్నుకోండి. ఎందుకంటే 5 సంవత్సరాలు మనల్ని ఆయన మన నెత్తిన ఉంటాడు. కాబట్టి అలాగే కాకుండా మనం డబ్బుకో సారాయికో అమ్ముడుపోయామంటే మనం వాళ్ళని ప్రశ్నించలేము, ప్రశ్నించే తత్వం కోల్పోతాం, మనం వాళ్ళని ప్రశ్నించలేము. కాబట్టి మనం మంచి వ్యక్తిని చూసి అభివృద్ధిని పరిచే వ్యక్తిని చూసి ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి థింక్ బిఫోర్ ఇంక్ అని ఏపీ హేతువాదం విజ్ఞప్తి చేస్తుంది. థ్యాంక్ యూ.